హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఏడబ్ల్యూ ఎగ్జామ్ ఫ్రెండ్స్, పోస్టులు వచ్చేసి 222. పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువ కాబట్టి మనకు ఇలాంటి క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మాలపిల్ల అనేది అంటరానితనం మరియు దళితుల దేవాలయ ప్రవేశం గురించిన చిత్రం. కథానాయకుడు చౌదరయ్య గాంధేయవాది. అతను వర్ణాల వారి మార్గాలను చక్కదిద్దుకోవాలని బోధిస్తూ దళితులకు ఇలా ప్రబోధిస్తాడు. తమ హక్కులు మరియు గౌరవం కోసం పోరాడండి, మద్యపానం మానేసి చదువుకోండి, మొహమాటాన్ని విడిచిపెట్టి దేవాలయ ప్రార్థన చేయండి, తాగునీటి బావుల నుంచి నీటిని పొందేందుకు పోరాటం చేయండి. ఈ 4 ఆప్షన్లో ఆయన ఏమని బోధించాడనేది క్వశ్చన్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. మద్యపానం మానేసి చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది ఆనకట్టలు ప్రాజెక్టులు పూర్తి చేసిన తేదీ ప్రకారం కాలక్రమానుసారంగా మొదటి నుంచి చివరి వరకు అమర్చండి అంటున్నాడు. సింగూర్ ఆనకట్ట, శ్రీరామ్ సాగర్ ఆనకట్ట, శుద్ధవాగు ఆనకట్ట. మనకు సింగూర్ ఆనకట్ట మనకు 1989లో పూర్తి అయిపోయింది. శ్రీరామ్ సాగర్ ఆనకట్ట మనకు 1977. శుద్ధవాగు ఆనకట్ట మనకు 2005వ సంవత్సరం. మనకు ఆన్సర్ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకు హిమాలయాల యొక్క క్రింద శిఖరాలను వాటి ఎత్తులను బట్టి పెరిగే అత్యల్పం నుంచి ఎత్తైన క్రమంలో అమర్చండి అంటుంది. నామ్చా బర్వా, అన్నపూర్ణ, మకాలు. మనకు నామ్చా బర్వా వచ్చేసి 7782 మీటర్స్ హైట్. అన్నపూర్ణ వచ్చేసి మనకు 8091 మీటర్లు. మకాలు వచ్చేసి మనకు 8485 మీటర్లు. 8485 మీటర్లు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ అన్నమాట. ఇది 5 years ప్లాన్ ఇచ్చేసి ఇక్కడ ఇయర్ ఇచ్చేసిండు. మనకు థర్డ్ 5 year ప్లాన్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 61 నుంచి 66. మనకు 6th 5 year ప్లాన్ వచ్చేసి 80 to 85. 8th 5 year ప్లాన్ మనకు 90 to 97. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించి కింది సంఘటనల కాలక్రమానుసారం మొదటి నుంచి చివరి వరకు అమెరికా ఏది అంటుంది. మనకు ఫస్ట్ చూడండి. అంతర్గత వలస చట్టం ఆమోదించబడింది. రౌలత్ చట్టం ఆమోదించబడింది. మింటో మార్లే సంస్కరణలు. మనకు ఫస్ట్ అంతర్గత వలసల యొక్క చట్టం 1859. రౌలట్ చట్టం ఆమోదించబడినటువంటి సంవత్సరం మనకు 1919వ సంవత్సరం. మింటో మార్లే సంస్కరణలు మనకు 1909వ సంవత్సరం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించి కింది సంఘటనలు కాలక్రమానుసారం మొదటి నుంచి చివరి వరకు అమెరికా ఏది అంటున్నాడు. చంపారన్ సత్యాగ్రహం, రౌలట్ సత్యాగ్రహం, అహ్మదాబాద్ మిల్లు వర్కర్ సత్యాగ్రహం. ఇవి జరిగినటువంటి సంవత్సరాల ఆధారంగా
మొదటి నుంచి చివరి వరకు అమర్చాలి మనం. చంపారన్ సత్యాగ్రహం మనకు ఎప్పుడు జరిగింది? 1917వ సంవత్సరం. రౌలట్ సత్యాగ్రహం మనకు 1919వ సంవత్సరం. అహ్మదాబాద్ మిల్లు వర్కర్స్ సత్యాగ్రహం మనకు 1918వ సంవత్సరం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించి కింది సంఘటనల కాలక్రమానుసారం మొదటి నుంచి చివరి వరకు అమెరికా ఏది అంటుంది. అల్లూరి సీతారామరాజును అరెస్ట్ చేసిన. పూర్ణ స్వరాజ్ డిమాండ్ను కాంగ్రెస్ స్వీకరించింది. బిఆర్ అంబేద్కర్ డిప్రెసివ్ క్లాసెస్ అసోసియేషన్ స్థాపించింది. మనకు అల్లూరి సీతారామరాజు అరెస్ట్ అయింది 1924వ సంవత్సరం. అలాగే పూర్ణ స్వరాజ్ డిమాండ్ మనకు 1929వ సంవత్సరం. అలాగే మనకు బిఆర్ అంబేద్కర్ డిప్రెసివ్ క్లాసెస్ అసోసియేషన్ స్థాపించింది 1930వ సంవత్సరం. మనకు ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏదో ఒకరోజు చెర్రీ మన నోటికి చేరుతుంది అని అవార్డ్ రాజ్యం గురించి ఎవరు వర్ణించారు? లార్డ్ డౌలాసీ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించిన కింది సంఘటనల కాలక్రమానుసారం మొదటి నుంచి చివరి వరకు అమెరికా ఏది? మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించారు. మొదటి సింగ్ సభలు అమృత్సర్లో ఏర్పడ్డాయి. బెనారస్లో హిందూ కళాశాల స్థాపించింది. ఈ 3 యొక్క సంవత్సరాల ఆధారంగా మనం మొదటి నుంచి చివరి వరకు కాలానుక్రమంగా అమర్చమంటుంది. మనకు మహమ్మదీన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల 1875వ సంవత్సరం. అలాగే మొదటి సింగ్ సభలు మనకు 1873వ సంవత్సరం. బెనారస్ హిందూ కళాశాల స్థాపించబడింది మనకు 1898వ సంవత్సరం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ భారతదేశంలో న్యాయమూర్తుల జీతాలను ఎప్పుడు మార్చవచ్చు? ఆర్థిక అత్యవసర సమయంలో. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కింది వాటిని జతపరచండి అంటుంది. ఇక్కడ అధ్యాయం, ఇక్కడ పార్ట్ ఇవ్వడం జరిగింది. ప్రాథమిక హక్కులు ఏ పార్ట్లో ఉన్నాయి? రాజ్య విధానాల నిర్దేశక సూత్రాలు, ప్రాథమిక విధుల గురించి అడగడం జరిగింది. ప్రాథమిక హక్కులు మనకు పార్ట్ 3. పార్ట్ 4లో మనకు ఆదేశిక నిర్దేశక సూత్రాలు, రాజ్య విధానం, ప్రాథమిక విధులు వచ్చేసి పార్ట్ 4A. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కింది నదులను వాటి పొడవును బట్టి పెరుగుతున్న తక్కువ పొడవు నుంచి ఎక్కువ పొడవు క్రమంలో అమర్చండి అంటారు. సింధు, గంగా, మహానది 3 నదులు అయితే ఇవ్వడం జరిగింది. మనకు సింధు నది పొడవు వచ్చేసి 3180 కిలోమీటర్స్. గంగా నది 2525 కిలోమీటర్స్. అలాగే మహానది వచ్చేసి మనకు 858 కిలోమీటర్స్. చిన్న నుంచి తక్కువ నుంచి ఎక్కువ కాబట్టి ఫస్ట్ 3, తర్వాత 2, తర్వాత 1. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకు
కింది పదార్థాలను వాటి pH విలువలను బట్టి పెరుగుతున్న అత్యల్పం నుంచి అత్యధికం వరకు క్రమంలో అమర్చండి అంటాడు. స్వచ్ఛమైన నీరు, సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం, నిమ్మరసం. మనకు స్వచ్ఛమైన నీరు యొక్క pH వాల్యూ ఎంత? 7.0. సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం యొక్క pH వాల్యూ 13 to 14. నిమ్మరసం యొక్క pH వాల్యూ 2.0. ఇప్పుడు సరైనటువంటి క్రమం అత్యల్పం నుంచి అత్యధికం అన్నాడు. అత్యల్పం మీద ఉంది మనకు నిమ్మరసం 2.03. అలాగే స్వచ్ఛమైన నీరు 7.0, 1 వచ్చింది. సోడియం హైడ్రాక్సైడ్ ద్రవం 13, 2. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఇందులో నిమ్మరసం నిమ్మరసంలో తక్కువ pH వాల్యూ కలిగి ఉండడానికి కారణం ఏదని కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. దానిలో సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల నిమ్మరసం తక్కువ pH వాల్యూని కలిగి ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.